హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమంత్ బొమ్మల వ్లాగ్స్. చెన్నై నేను ఉన్న ఏరియాలో ఓఎంఆర్లో మంచి బఫెట్ ఏదని చూస్తే ఇప్పుడు వచ్చిన ప్లేస్లో చాలా రివ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చింది ద బిగ్ బార్బిక్యూ. అండ్ పేరుకు తగినట్టే ఈ బార్బిక్యూ చాలా పెద్దది, అంబియన్స్ చాలా బాగుంటుందంట. అండ్ వీళ్ళ దగ్గర మోర్ దాన్ 100 ఐటమ్స్ ఉంటాయి, విచ్ ఇంక్లూడ్ స్టార్టర్స్, మెయిన్ కోర్స్, లైవ్ కౌంటర్, ఎవ్రీథింగ్. లోపల అంబియన్స్ అంతా చాలా బాగుంటుంది, ఐటమ్స్ అంతా డెలిషియస్గా ఉంటాయని మెనీ రివ్యూస్ చూశాను. అండ్ ఇప్పుడు వచ్చాము. ప్రైజెస్ ఎంత ఫర్ అడల్ట్, నాన్ వెజ్ ఎంత, ఇవాళ వీకెండ్ ఎంత, వీక్ డే ఎంత, అండ్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అంతా మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ద బిగ్ బార్బిక్యూ ఫస్ట్ ఫ్లోర్లో అంట, లిఫ్ట్ ఉంది అండ్ ఆల్సో స్టెప్స్. అండ్ ఎంట్రన్స్లో ఇలా 3D ఆర్ట్ ఉంది ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ అది ఈజ్ ద రిసెప్షన్ ఫర్ బిగ్ బార్బిక్యూ. నేను ఆల్రెడీ టూ సీట్స్ రిజర్వ్ చేశాను. అండ్ ఈ బార్బిక్యూ గురించి వన్ మెయిన్ థింగ్ వచ్చి మెనీ వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఉంటాయి అని రివ్యూస్ ఉన్నాయి, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నారు. అండ్ ఎంట్రన్స్ నుంచి వద్దాం. ఇక్కడ స్టార్టింగ్లోనే మెనీ సలాడ్స్ పెట్టారు, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్. అండ్ తండూరీ, సమ్ కలర్ఫుల్ చికెన్ తండూరీ సలాడ్ అన్నారు, బట్ చికెన్ పీసెస్ ఏం లేవు దాంట్లో. అండ్ 2 సూప్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్. అండ్ హియర్ కమ్స్ ది మెయిన్ కోర్స్. వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్ పెట్టారు. నాన్ వెజ్ ఇట్ సైడ్ ఏమో ఫస్ట్ ఇట్లా వచ్చాను, బట్ ఇట్ ఈస్ వెజ్. నాన్ వెజ్ మెయిన్ కోర్స్ వచ్చి చికెన్ బిర్యానీ ఉంది, మటన్ చికెన్ అండ్ ఫిష్ గ్రేవీస్ పెట్టారు. మెయింటెనెన్స్ ఏమంతగా లేదు, ఏ ఐటమ్ హాట్గా లేదు. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటే బహుశా ఇలా ఉంటుందేమో. అండ్ ఇక్కడ చాట్స్ ఉన్నాయి అండ్ లైవ్ కౌంటర్లో మెనీ వెరైటీస్ ఉన్నాయి. షార్క్, ర్యాబిట్, స్క్విడ్ ఇవన్నీ ఆల్రెడీ టేస్ట్ చేశాను. ద ఓన్లీ ఒక ఎగ్జాటిక్ డిష్ ఐ ఫౌండ్ హియర్ ఈస్ ఆక్టోపస్. ఎలా ఉంటుందో చూడాలి. కేక్, పుడింగ్, గులాబ్ జామ్స్ అవంతా ఇక్కడ ఉన్నాయి డెజర్ట్ ఐటమ్స్లో. బార్బిక్యూ అంటేనే ప్లాన్డ్గా తినాలి. అండ్ నేను ఈసారి అనుకున్నాను ప్లాన్డ్గా చేయాలని. మెయిన్ కోర్స్ లేకుండా స్టార్టర్స్ ఫస్ట్, నెక్స్ట్ లైవ్ కౌంటర్లో చూసాం కదా మెనీ డిషెస్ ఉన్నాయి, అవన్నీ ట్రై చేయాలి. నెక్స్ట్ విల్ గో ఫర్ మెయిన్ కోర్స్. స్టార్టర్స్ అంతా ఏమేమి ఇస్తారో మొత్తం చూద్దాం. దే స్టార్టెడ్ విత్ క్రిస్పీ కార్న్. ఫిషా, చికెన్, ఫిష్, ప్రాన్ పెట్టారు. ఈ 3 నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టారు. అండ్ యాక్చువల్లీ టేబుల్స్ కొద్దిగా చిన్నదిగా ఉన్నాయి, కొద్దిగా కంజెస్టెడ్గా. పొటాటో తెచ్చారు, పరోటా కూడా పెట్టారు స్టార్టర్స్లో. చికెన్ వింగ్ పీస్ అండ్ లెగ్ పీస్. ఫిష్ టేస్ట్ చాలా బాగుంది, బార్బిక్యూలో ఫిష్ చాలా బాగుంటుంది. యాజ్ యూజువల్ ఫిష్ బాగుంది. వెజ్ కట్లెట్ స్టార్టర్స్లో ఇంకో ఐటమ్. స్టార్టర్స్లో మటన్ రోల్స్ అంట. హనీ చికెన్ ఇంకో స్టార్టర్, 1 పీస్. థ్యాంక్స్. ఐటమ్ बोलो. Cauliflower 65. థ్యాంక్ యూ. టర్కీ హెన్ అంట, ఇంతకుముందు వచ్చినప్పుడు పెట్టలేదు, ఇప్పుడు పెట్టారు. ఇది టేస్ట్ చేద్దాం. అండ్ నౌ గోయింగ్ టు లైవ్ కౌంటర్. ఆక్టోపస్, ర్యాబిట్, స్క్విడ్ ఈ 3 చెప్తాను ఇప్పుడు. ఆక్టోపస్ లాస్ట్ తెస్తా అన్నారు. అండ్ టర్కీ మనమే సర్వ్ చేసుకోవాలంట. లెట్స్ బ్రేక్ దిస్. టర్కీలో ఈజీ పార్టీ థై పీస్ కట్ చేసి తెచ్చాను. ఎంత లెగ్ పీస్ చూస్తున్నారు కదా, చాలా పెద్ద లెగ్ పీస్. మన చికెన్కి డబుల్ 3 ఉంది యాక్చువల్గా, అంత లెగ్ పీస్ ఇది. అండ్
టేస్ట్ ఆఫ్ దిస్ టర్కీ ఇస్ లైక్ అంటే చికెన్ చాలా గట్టిగా ఉన్నట్టుంది. టేస్ట్ డిఫరెంట్గా ఉంది, చికెన్ లాగా లేదు, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది ఇది. అండ్ స్క్విడ్ ఎలా ఉందో చూద్దాం. స్క్విడ్ ఇలా గ్రేవీగా తింటే బాగుండదు, ఫ్రైగా తింటే స్క్విడ్ కొద్దిగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నీస్గా లేదు, అంత బాగాలేదు స్క్విడ్ వేస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చి దిస్ ఈస్ ఆక్టోపస్ ఎట్లుంటుందో చూడాలి. ఆల్మోస్ట్ స్క్విడ్ లాగే ఉంది టేస్ట్. ఇది కూడా అంత బేక్ అయినట్టు అనిపించలేదు, కొద్దిగా పచ్చిగానే ఉంది. అండ్ దిస్ ఈస్ ర్యాబిట్. యాక్చువల్ అన్నీ మిక్స్ ఇచ్చేసాడు కదా, అన్నిట్లో అన్నీ మిక్స్ అయిపోయాయి. లైక్ ర్యాబిట్, స్క్విడ్, ఆక్టోపస్ అన్నీ మిక్స్ అయిపోయినాయి ఇక్కడ. అండ్ ఆ ర్యాబిట్ టేస్ట్ ఎట్లా చూద్దాం. దీన్ని బట్టి లైవ్ కౌంటర్లో ఉండే డిషెస్ ఏవి అంత అమేజింగ్గా లేవు. స్టార్టర్స్ అండ్ మెయిన్ కోర్స్ చూడాలి. ఇప్పుడు మెయిన్ కోర్స్ ఐటమ్స్ చూద్దాం. అండ్ మెయిన్ కోర్స్లో నేను బాగా వెతికి ఏ ఐటమ్స్ తినగలుగుతామని మటన్, చికెన్ బిర్యానీ అన్నారు, బట్ చికెన్ పీసెస్ ఏమీ లేవు, స్లైసెస్గా ఉన్నట్టున్నాయి. అండ్ వెజ్ సాఫ్ట్ న్యూడిల్స్, ఈ 3 తెచ్చుకున్నాను. ఇంకా మెయిన్ కోర్స్లో అన్ని రెగ్యులర్ ఐటమ్. అండ్ ఇక్కడ అసార్టెడ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, మనకి ఇష్టమైంది చెప్పుకోవచ్చు. ఫైనల్లీ డెజర్ట్స్లో చాక్లెట్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్ షాట్, గులాబ్ జామున్ ఇలాంటివి తెచ్చుకున్నాను. ఓవరాల్ ఫుడ్ టేస్ట్ అంత ఎమ్మీగా ఏం అనిపించలేదు. ఆన్ వీకెండ్స్ ఫర్ 2 persons 2330 ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అయ్యింది. యాక్చువల్లీ నేను డైనౌట్లో చేసుకున్నాను. దేర్ ఈస్ సమ్ ఆఫర్ బికాస్ ఆఫ్ హ్యూజ్ క్రౌడ్, వాళ్ళ ఆఫర్ ఏమి ఇవ్వలేదు. అండ్ నేను ఫస్ట్ బ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నాను. 12 to 12:30 టైం వెళ్ళాను, అప్పుడు క్రౌడ్ ఏమి ఎక్కువ లేరు. బట్ వెన్ ఐ వాస్ లివింగ్ ద టైమ్ ఇస్ 2 PM, హెవీ క్రౌడే ఉన్నారు ఇక్కడ. ఓవరాల్ రేటింగ్ ఫర్ దిస్ BBQ ఈస్ యావరేజ్, 3 out of 5. టేస్ట్ అంత అమేజింగ్ ఏమనిపించలేదు. క్రౌడ్ ఉన్నప్పుడు ఐటమ్స్ ఏదన్నా రిపీట్ చేయమంటే చాలా లేట్ చేశారు. అంబియన్స్ కూడా అంతగా అనిపించలేదు. సో యూ కెన్ గో ఫర్ 1 time.